కౌశిక్ చెప్పు. భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? మంచి ప్రశ్న అడిగావు. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా, ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ జరిగినా దానికి కారణం ఇదిగో మీ ఆడాళ్లే. అరే మేము అవునంటే మీరు కాదంటారు, మేము కాదంటే పుట్టింటికి పోతారు. కరెక్ట్ గా ఇలాంటి ఆవిడే మన ఉదయ్కి దొరికిందంట. ఆడిపోయింది పాపం. చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్ అలాంగ్ విత్ అల్లరి అనుష. సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ ముట్టరా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి. ఒరే మూర్ఖుడా, నా కఠోర తపస్సుకే భంగం కలిగిస్తావా? నువ్వు కుక్కలా మారిపోవాలి. పెళ్ళి అయిందా? ప్రపంచంలో పెళ్లికి మించిన శాపం ఇంకోటి ఏముంటుందిరా? అనవసరంగా నాకు నీళ్లు పొక్క. థ్యాంక్ యూ స్వామి. కూర్చోండి స్వామి. శాపం క్యాన్సిల్. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఎవరా నువ్వు? స్వామి నా పేరు పంగనామ లింగబాబు స్వామి. నీ పేరులో ఉన్న పంగనామాలు నీ పిల్లానికి పెట్టలేకపోయావన్నమాట. ప్రపంచంలో ఎవరైనా క్రూరముఖాన్ని చూడాలంటే అడవికి వెళ్తారు, ఇంట్లోనే క్రూరముఖంతో గడపాలంటే నీ నా పెళ్లి చేసుకుంటారు. అవును స్వామి. అసలు నా పిల్లానికి ఏం కావాలో నాకు తెలియట్లేదు స్వామి, అందుకే ఇలా అడవులు పడుకుని తిరుగుతున్నాను స్వామి. అసలు ఈ ఆడవాళ్ళకి ఏం కావాలి స్వామి? అదే తెలిస్తే ఇలా సన్యాసంతో అవుతారు సన్నాసి. స్వామి చూస్తుంటే మీరు ముళ్ళు జ్ఞానుల్లా కనిపిస్తున్నారు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి స్వామి. రోగిని చూడందే చికిత్స చేయలేము, నీ పిల్లాన్ని చూడందే పరిష్కారం చేయలేము. అలా మీ ఇంటికి వెళ్దాం. ఆహా, మీరు ఆగతో నేను ధన్యుని అవుతాను స్వామి. నా కష్టాలు తీరిపోతాయి. బాగుపడేవాడిని ఎవడూ చెడగొట్టలేడు, పెళ్లి చేసుకున్నాని ప్రపంచంలో ఎవడూ బాగుపరచలేడు. ఈ నగ్న సత్యం ఎప్పుడు తెలుసుకుంటారా నా కమండలం? రా వచ్చావా నిన్ను? నువ్వు ఇలా కాదురా, ఆగు ఆగు. ఆడదాని చేతిలో నా చావు రాసి పెట్టినట్టుంది. అదృశ్య రూపంలో ఉన్నా కూడా అది నన్ను వదిలేటట్లేదు. స్వామి మీరు కనపడరు కదా స్వామి. ఒరే కనపడినా కానీ తగలవని చెప్పలేదు కదరా. నేను వెళ్ళిపోతాను రా. తుఫాను ముందు వచ్చే హెచ్చరికలు బలంగా కనిపిస్తున్నాయి. నేను వెళ్ళిపోతా. స్వామి మీరున్నారు ధైర్యంగా అడిగి పెట్టాను స్వామి. నా కాళ్ళు ఇటుంటే అటు పడతావేంట్రా? పొరపాటు అయిపోయించండి. నిజం చెప్పు, 2 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు చెప్పు. అంటే ఆఫీస్ పని ఉంది. ఆహా, అంటే పని ఎక్కువ ఆఫీస్ లో పడుకున్నావా 2 రోజులు? నన్ను వదిలేసి పని అంత ఇంపార్టెంట్. పెళ్ళం అంటే ఫోన్ చేస్తా ఉంటుంది, ఛార్జింగ్ అయిపోయింది. నీ ఫోన్ కి ఛార్జింగ్ ఉండదు, నీకు ఛార్జింగ్ ఉండదు. కమండలం ఇలాంటి పదాలు పిల్లల దగ్గర వాడకూడదురా. గాలి తీసి మూల కూర్చోబెడతారు. మరి ఇప్పుడు ఏం చేయాలి స్వామి? ఓం బంబాస్త్రీ స్త్రీ స్త్రీ. అరే ఇది దాని చేతిలో పెట్టరా. చెండి చెండి చేయను 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 చైన్ భలే ఉంది. నా కోసమేనా? అవును బేబీ. చాలా బాగుంది బంగారం. అయినా ఏం బంగారం, నువ్వు దీనికోసమే 3 రోజులు ఓటు చేశానని చెప్పొచ్చు కదా. ఏం బంగారం మొహం చూసావో ఎలా అంత పీక్కుపోయిందో. ఎప్పుడు ఏం తిన్నావో ఏం తాగావో ఏంటో. నువ్వు అలా కూర్చో, నేను నీకోసం వేడి వేడిగా కాఫీ చేసి తీసుకొస్తానే. కూర్చో కూర్చో. చూసారు కదా స్వామి, ఇది నా పరిస్థితి. అసలు తనకేం కావాలో తనకే తెలియదు స్వామి. వాళ్ళకే కాదురా, వాళ్ళ సృష్టించిన భగవంతుడు కూడా తెలియదురా వాళ్ళకి ఏం కావాలో. మనమెంత పిచ్చి కమండలాలు. కాఫీ రెడీ. మరి ఆయనకి? ఆయనకెవరు? ఆయనంటే అదే నీకు ఆయన ఎవరు? మీరే కదా మా ఆయన. నాకే కాఫీ. చేతిలో ఉంది కదా. అవును కదా, చేతిలో ఉంది కదా. ఈ మధ్య ఏంటో ఏం మాట్లాడుతున్నాడో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే అక్కడ వాస్తు బాగాలేదు, అక్కడ కూర్చో. ఇది చెప్పడానికి అంతలా అరవాలా? నేను ఏ పాము వచ్చిందేమో అని భయపడి చచ్చా. సరే గాని
ఏమండి చెప్పండి ఏమండి చెప్పండి. మా పిన్ని కూతురు పెళ్ళండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి. వెళ్ళొచ్చు కానీ పెళ్లి అర్ధరాత్రి అండి, నేను నిద్రకు ఆగలేను. వెళ్ళమాక. అబ్బా వెళ్ళకపోతే ఎలా అండి, అది ఫీల్ అవ్వదా? సరే ఇల్లు వెళ్ళొచ్చు కానీ మరి మా రెండో పిన్ని మూడో కూతురు రవ్వల్ నెక్లెస్ కొనుక్కుందండి. నాకేమో రవ్వల్ నెక్లెస్ లేదు, వాళ్ళ ముందు చీప్ అయిపోను. నెక్లెస్ పెట్టిన ఫిట్టింగ్. సరే వద్దు, వెళ్ళమాక. వెళ్ళొద్దా? వెళ్ళమాక. సరే నెక్లెస్ కొనిస్తా, వెళ్ళు. అంటే ఆ నెక్లెస్ వేసుకొని నేను ఒక్కదాన్నే పెళ్లికి వెళ్తే ఏ దొంగ ఆ నెక్లెస్ కోసం నా మీద పడి నేను చంపేస్తే నువ్వు ఇక్కడ ఒక్కడే హ్యాపీగా ఉన్నామనా? వెళ్ళమాక అయితే. వెళ్ళొద్దా? వెళ్ళు. వెళ్ళమాక. వెళ్ళు. వెళ్ళమాక. వెళ్ళమాక. అమ్మో, ఏమైంది? వెళ్ళమాక. అమ్మో, వెళ్ళు. తీసుకొచ్చి వెళ్ళమాక. తాళం, తాళం, వెళ్ళమాక. వెళ్ళు. వెళ్ళమాక. వెళ్ళు. వెళ్ళమాక. ఎవరు చెప్పాడు రా డైనోసార్లు అంతరించిపోయాయని? దీన్ని చూస్తే ఎవడన్నా నమ్ముతాడా? ఏంట్రా అది? ఇదే సార్ నా పరిస్థితి రోజు. నీ పరిస్థితే కాదురా, అందరిలో ఇదే పరిస్థితి. వస్తుంది. ఏంటి మీరు మామూలుగానే ఉన్నారా? అబ్బా మీకేమైందో ఏమో, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, బోల్డ్ అంత బిల్లు కట్టాలి, నా రవ్వల్ నెక్లెస్ ఎక్కడ పోద్దో ఏమో అని చెప్పి తెగ టెన్షన్ పడ్డాను అనుకోండి. నువ్వు కూర్చొని మెల్లగా ఏ కలర్ నెక్లెస్ కొనాలో ఆలోచిస్తూ ఉండు. పాపం నేను మీకోసం వేడివేడిగా బిర్యానీ చేసి తీసుకొస్తాను. వస్తుంది బంగారం, వేడి వేడి బిర్యానీ రెడీ. చండి, నువ్వు అప్పుడప్పుడు కొడతావు కానీ అప్పుడప్పుడు పెడతావు కూడా. సరే ఇవ్వు. బా కానీ వద్దులేండి, ఆయిలీ ఫుడ్ కదా, హెల్త్ పాడైపోద్ది. మళ్ళీ స్టార్ట్ చేసింది. నీ తప్పు లేదురా, దాని తప్పు లేదు. సరే పెట్టమాకలే, వద్దులే. కానీ భలే కుదిరిందండి. కుదిరిందా? అయితే పెట్టు. అమ్మో వద్దులేండి, కార్తీక మాసం కదా, నాన్ వెజ్ ఎందుకు. స్టార్ట్ చేసింది. పెట్టమాకైతే. మొదలెట్టింది నీ పిల్ల. బా, కానీ మీకు చికెన్ అంటే ఇష్టం కదండి. అవునా? పెట్టయితే. అమ్మో వద్దులేండి, కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చుద్దో ఏంటో. పెట్టమాకైతే. కానీ మీకు ఆశ పెట్టి పెట్టకపోతే నా మనసు ఊరుకోదండి. అయితే పెట్టు. కానీ అమ్మ వద్దులేండి, ఆ పాప నాకెందుకు. అయితే పెట్టమాక. కానీ మీకు నోరు ఊడుతుంది కదండి. కదా కదా, నాకు నోరెత్తుంది కదా, నాకు నోరెత్తుంది కదా. పరిష్కార మార్గం ఏదో ఏం మాట్లాడుతున్నారండి? అది వెళ్ళాలి కదరా. స్వామి నన్ను ఎవరు స్వామి, నన్ను దీన్ని చంపేస్తాను స్వామి, నన్ను ఆ నీళ్ళు దాని మీద పోయింది స్వామి, శాపం పెట్టండి స్వామి, నాకు పెట్టండి స్వామి. చెప్తా ఒకసారి వింటా మాట. ఏమన్నా ఏమైందండి మీకు? గాల్లో చూసినా మాట్లాడుతున్నారు. అమ్మో ఈయన గాలి తోకింది, దయ్యం పట్టింది. నేను ఇంకా అమ్మ నేను వచ్చేస్తున్నా. సైకో స్వామి, సైకో స్వామి. ఇవ్వండి స్వామి, పరిష్కారం మార్గం చెప్పండి, ఏదో ఇవ్వండి స్వామి. శాశ్వత పరిష్కారం దొరికిందిరా. ఏంటో చెప్పండి స్వామి. నీ పెళ్ళంతో పోలిస్తే నా పెళ్ళం ఎంతో ఉత్తమంలా కనిపిస్తుందిరా. నేను అనవసరంగా అపార్థం చేసుకుని అడవులకు వచ్చానేమో అనిపిస్తుంది. బాగా గ్యాప్ వచ్చింది స్వామి, బాగా గ్యాప్. నీ పెళ్ళంతో పోలిస్తే నా పెళ్ళం ఒక సావిత్రి, ఒక కన్నాంబ, ఒక అనసూయలా కనిపిస్తుంది. ఒక వింధ్య. ఏంటి స్వామి ఇది? నువ్వు వెళ్ళి నా ప్లేస్ లో కూర్చో, ఎవరిని అడిగితే ఐడి కార్డు చూపించు. అరే థ్యాంక్స్ రా, నీ పరిష్కారం అని చెప్పి నాకు పరిష్కారం కల్పించు. పిచ్చి భక్త. ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కా ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏకొకరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్, ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం